మా అక్కడ మీ అక్కడ పెడతలేదు కానీ మా అక్కడ శిష్యులందరూ కూడి ఒక తులం ఉంగురాలు పెడతారు గుళ్ళకు జోడవాడ దూరం నెలలు. మీ అక్కడ పెడతలేదు, పెడతలా? గదే అంటాయి కదా. వాళ్ళు అంత తాడుగు రాజు ఉన్నది. మనం ఉత్త వాళ్ళ మాటలు విని మనం ఉత్త అయిపోతున్నాం మనం. అందుకనే అంటారు ఎవరి మాట నమ్మేది అవసరం లేదు. మనలో గట్టితనం వస్తే నువ్వు ఓలకు ఊగా, నువ్వు ఓలకు భయపడవు నువ్వు. అందుకు జ్ఞానంలో అంత గట్టితనం ఉన్నది, జ్ఞానంలో ఉన్నది. జ్ఞానం కావాల. అప్పుడు అన్న కదా, జ్ఞానము లక్షణాలు 3 ఉన్నాయి. ఒకటైతే నిర్మలం, తనువు మనసు వాచ మనంలా ఏ దోషాలు ఉండద్దు. మనంలా తనువుతోని మనసుతోని వాచతోని వీటితో ఇన్నేళ్ళ ఏ దోషాలు ఉండద్దు, ఏ పాపాలు ఉండద్దు. నిర్మలం నిర్భ్రాంతి అంటే ఆడ అజ్ఞానం కింతమైనా లేదు. జ్ఞానం నిర్మలం నిర్భ్రాంతి. ఇంకా ఉన్నా అప్పుడు నాకు మతి ఉంటుంది. నిర్మలం నిర్భ్రాంతి ఈ 3 అప్పుడు చెప్పిన వీటి. కానీ అవి 3 మనలో వస్తాయి. అప్పుడు మనలో గట్టితనం వస్తాయి. నిర్భయత, భయం. నిర్భయత కాబట్టి భయం అడ చింతమైన లేదు. నిర్భయత నిర్భ్రాంతి, అలా అజ్ఞానంకు తోటి లేదు. నిర్భ్రాంతి అని నిర్బలం. ఇవి జ్ఞాని 3 లక్షణాలు ఉన్నాయి. ఈ 3 లక్షణాలు వచ్చినాయంటే అడు జ్ఞానుడైంటూ అడు ఓడి ఊపే తాకత ఉండదు. అందుకు ఇవన్నీ తెలుసుకోవస్తున్నాయి. పోయి మనం లోకాన్ని రూఢిలో పోతున్నాం. ఆడిపోయింది కదా, ఆడిపోయింది కదా, మనకు పోనే పడుతుంది. ఒక్క గొర్రె మడుగున పడ్డాయంటే అన్ని గొర్రెలు పోయి మడుగున పడుతున్నాయి. ఆ గొర్రెలు ముందాటి గొర్రెని దూరం దాన్ని అడుగులు తీసుకుంటూ పోతాయట. ఆ గొర్రె అది ముందాటి చూడది, దాన్ని అడుగులు తీసుకుంటూ పోతున్నాయట. అదే మడుగున పడ్డాడు, అన్నీ మడుగులే పడుతున్నాయి. గట్ల పడ్డది, గట్ల అయిపోయింది. ఉండి రూపములంతాలిచ్చి మోక్షము ఆశలు దచ్చితివా. లేదు ఉండిలా పైసలు ఎత్తే నాకు మోక్షం ఉన్నది. ఇక్కడ తండ్రికి కొట్టినా పర్వాలేదు, బుక్క నీళ్ళు ఇవ్వకున్నా పర్వాలేదు, బుక్క అన్నం పెట్టకున్నా పర్వాలేదు. ఎట్లనే కథ. దేవుడు అంటే అంత పిచ్చి అయితే అయిపోయింది వీళ్ళకు. దేవుడు అంటే అంత పిచ్చి అయిపోయింది. అరే నీ అంటే ఎక్కడే దేవుడు లేడు, ఏమిటి ఇచ్చేటోడు లేడు, ఉండికి పిచ్చేటోళ్ళు కూడా ఉండేది. అరే దేవుడు ధనం ఇచ్చేది. ఇప్పుడు చూడు, దేవుని దగ్గరికి పోయి మనం ధనం అడుగుతున్నాం. ధనం కావాలంటే ఇక ఆడ దేవుని దగ్గరికి పోయి పూజ చేసిన మాత్రాన వర్షము నోట్లు నీ ఆకిట పడతాయా? వర్షం నీ ఆకిట నోట్లది పడతాయా? అదే తెలుస్తలేదు లోకులకు. అరే పైసలు కావాలంటే సమవాడు, ఈ చేత సమవాడు కానిపోని దండలు బంద్ చేయి. ఈ అజ్ఞానంలోనే మనం అందరు దోసుకుంటున్నారు. మనం తెలుస్తలేదు ఇంకా కూడా. అజ్ఞానంలో దోసుకుంటున్నారు కదా వాళ్ళు మనని, ఇంకా తెలుస్తలేదు వీళ్ళు. అందుకని అంట పైసలు విలువ చేసిన దగ్గర లక్ష్మి ఉంటుంది. ఇక పోనీయో అంటే అందరూ లక్ష్మి ఉండేది కాదు. అంటే ఇట్లనేనట జనక రాజుకు
ఒకనాడు స్వప్నం పడ్డదట. జనక రాజుకు ఒకనాడు కళ పడ్డాయట. కళ ఏం పడ్డాయంటే ఆయన షికారుకి అడవిలో వేయిందట. కారండి అడవిలో చేరుకున్నాడట. అయితే చేరుకున్నప్పుడు ఆడ ఒక జాల ఏం చూసిండు ఆయన కళలా ఏం చూసిండు, ఒక చీమ ఏనుగుని మింగుతుండేనట. చీమ ఏనుగుని మింగుతుండేనట, మింగేసిండట. అంటే ఆయన బట్టి ఏం కమాలు ఉన్నాయని ఇంత చిన్న చీమ అంత పెద్ద ఏనుగుని మింగిందని బట్టి మరి ఆడికెళ్ళి ఇంకా కొంచెం దూరం వేయండు. పంటున్నా అవు పంటున్నా ఇంకా మరి ఆడికెళ్ళి ఇంకా కొంచెం దూరం వేయండట. దూరం పోతే అలా నీళ్ళే లేవు, తొనకలు కొడుతున్నాయట. అలా నీళ్ళే లేవు, తొనకలు కొడుతున్నాయట. మర్రా ఆడికి ఇంకా కొంచెం పైన వేయండట. అలా నీళ్ళే లేవు, చేపలన్నీ ఆనందంతో ఆయన ఎగురుతున్నాయట. నీళ్ళే లేవు, ఆడ చేపలు ఆనందంతో మస్తు ఆడుకుంటున్నాయట. అని ఆయనకు విచిత్రం అనిపించింది. ఇవన్నీ ఎట్లా అయినట్టు ఆడికెళ్ళి ఇంటికి వచ్చా. ఇంటికి వచ్చింది ఆయనకు తెలియకైంది. తెలియకైంది, కళ చూసింది. ఇది ఎట్లా కళ పడ్డది, దీని అర్థం ఎట్లా అయినట్టు నాకైతే ఏం అర్థం కాకలేదు. లేనబట్టా అందరినీ, జ్ఞానుల్ని, బాణులని అందరినీ పిలాంతాం సభలా ఓలు నాకు దీన్ని ప్రశ్నలు చెప్తాలో అంటే 100 సువర్ణాలు అంటే బంగారు చిక్కలు ఇస్తా అంటే వాళ్ళకి అందరిగా డౌన్ ఇచ్చింది. అందరు వచ్చింది. మహారాజు 3 ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నలు ఓలు చెప్తే ఆయనకి 100 చిక్కలు ఇస్తున్నాడు. అంటే అందరుగా ఊరోళ్ళు, బామ్మనోళ్ళు అందరూ, పండితులు అందరు వచ్చింది అంటున్నాడు. చూడని బట్టి ఇప్పుడు జరిగిన కథ చెప్తున్నాడు. అలా చీమ ఏనుగును మింగింది, అలా నీళ్ళే లేవు, కొన్ని తొనకలు కొడుతున్నాయి. ఇలా నీళ్ళే లేవు, చేపలన్నీ ఆనందంతో ఉంటున్నాయి. దీన్ని ప్రశ్నల జవాబు అంటే అందరూ తలకాయలు కింద పెట్టింది. వాళ్ళతో నిత్యుడు కాలే. అరే ధనకరా మహారాజు ఉంటాడు, నా దేశంలో అందరూ జ్ఞానులు, ఒక్కరు కూడా జ్ఞానులు లేరా? నాది ఏ ప్రశ్నకు జవాబు ఇంత జ్ఞానులు ఉండి కూడా ఒక్కరు కూడా లేడా అంటే అందరు కిందికి ముఖం ఇచ్చింది. అప్పుడు అష్టభక్తుడు 8 అంపులు ఆయన అష్టభక్తుడు ఆయన వస్తున్నారు. అట్లా అంటే అంటే ఈ బామ్మోళ్ళు అందరు నవ్వుతున్నారు. నిన్ను చూసి అరే మేము ఇంత బామ్మలం, ఇంత శాస్త్రాలు చదివినాం, ఇంత మంచి అందము, మేము బామ్మోళ్ళు ఇంత జ్ఞానం నేర్చిన మాతను జవాబు ఇస్తుడు కాలే, ఈ 8 అంకెలు ఇస్తారా జవాబు అని నవ్వుతున్నారు. అది నగ అంటే మరగా రాజు కూడా కూర్చున్నాడు. రాజు కూర్చున్నప్పుడు వీళ్ళందరూ నవ్వుతాడు, అయినా కూడా నవ్వుతున్నాడు. వాళ్ళు అష్టభక్తుడు అయినా కూడా నవ్వుతున్నాడు. అంటే బామ్మలు అంటారు, అరే నీ 8 అంపులోనూ నువ్వు ఏం జవాబు ఇస్తావని మేము నవ్వుతూ నువ్వు ఎందుకు నవ్వుతున్నావు? నువ్వు నగేది అర్థం చెప్పు. మేము నగినాము, 8 అంపులోడు ఎట్లా జవాబు ఇస్తాడని మేము నమ్మినాం. మరి నువ్వెందుకు నగినావు చెప్పు. లేనబట్టా
ఈ తోలుది పరీక్ష వాళ్ళు చేస్తారు, మాది కూడా చేస్తారు అనమాట. నేను అందరూ మాది వాళ్ళు కూర్చున్నారు అన్నీ నాకు వచ్చినారు. అర్థమైందా? తోలుది పరీక్ష దేవుడి పరీక్ష చేసినాడు. 8 అంపులు ఉన్నాయి దేవుడి పరీక్ష చేసి లోపల జ్ఞానంది పరీక్ష చేయలే కదా. అయితే 8 అంకెలు ఏం జ్ఞానం చెప్తారని మేము నాకు అలాంటి నువ్వెందుకు రాయినావు? ఈ తోలి పరీక్ష మాదిగోడు చేస్తాడు, వీళ్ళంతా మాదిగోళ్ళు అని నాకు వచ్చిందని బట్టి. అప్పుడుగా దానికారు మారుతి అంటున్నాడు, ఏం నీ ప్రశ్నలు నిజప్ ఇవాని బట్టా సీమ ఎనిగిది మింగింది. రెండోది నీళ్ళే లేవు, అలా తొనకలు కొడుతున్నాయి. మూడో ప్రశ్న, అక్కడ నీళ్ళే లేవు, చేపలన్నీ ఆడుతున్నాయి ఆనందంతో. అయితే అప్పుడు ఏమంటున్నాడు ఆయన, ఇగో సీమ ఏనుగు నువ్వు మింగుడు అంటే ఆత్మజ్ఞానం కన్నుకి ప్రపంచం అంతా సున్న అయిపోతుంది. ఆత్మ సీమ కంటే సన్నం ఉన్నది. ఆత్మ సీమన్న దానికి రూపం ఉన్నది. ఆత్మ ఎంత ఉన్నది దానికి వర్ణం చేయరాదు. చేస్తే ఆత్మ సీమ కన్నా రూపం ఉన్నది, దానికి ఆకారం ఉన్నది. అదైతే ఆత్మకు ఆకారం. అందుకు ఆత్మజ్ఞానం కన్న తర్వాత అంటే ప్రపంచం అంతా సున్న అయిపోతుంది. అయితే మింగితు సున్న అయిపోతా అంటే మింగింది అన్నట్ల. ఇక అందరూ పరిచయం అవుతున్నాయి, బామ్రోళ్ళు వాళ్ళందరూ చూసుకుంటా పరిచయం అవుతున్నారు. మరి రెండో ప్రశ్న, నీళ్ళే లేవు, తొనకలు బాగా వస్తున్నాయి. అంటే కొద్దిగా జ్ఞానమోడు అంటే ధ్యానం లేకున్నా కానీ ఆయన కాడు బలపన చేసుకుంటూ చేస్తాడు. అది కుండ సగం కుండ ఉంటుంది కదా, అది దణుకుతుంది కదా. అంతేనే జ్ఞానమే ఉండదు. ఇట్లా జ్ఞానం ఉన్నట్లా మాట్లాడతాడు అంత అని అంతే తడే ఉండదు. అటువంటి మాటలు మాలు మస్తున్నారు, మస్తు మంది ఉన్నారు ఇటువంటి కూడా. జ్ఞానం ఉండదు కానీ నా అంత గొప్పవాడు ఎవరున్నాడు, నా అంత తెలివివాడు ఏమున్నాడు? జ్ఞానం చూస్తారా లోపల ఏం లేదు. మూడోదిగా మరి నీళ్ళే లేవు, చేపలన్నీ ఎట్లా ఆడుకుంటుంది? అందుకు జ్ఞానం ఉన్నోడు, జ్ఞానం పొందుకున్నోడు ఆడు తనలోన తానే స్థిరమై ఉంటాడు. నీళ్ళు అనేది ఏం మాటలు చేస్తాడు, ఆడు మాటలు చేయడు, తనలో తానే స్థిరమై ఉంటాడు. అప్పుడు జనక రాదు అందరూ షాబాస్ ఇచ్చింది.